మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి విజయవాడకు మద్యం తరలిస్తుండగా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు 2 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పట్టుబడ్డ మద్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ మద్యం ఎవరికి చెందిందిగా చెప్తున్నారు పోలీసులు? మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో పోలీసులు అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. పోలీసుల తనిఖీలో భాగంగా గోవా నుంచి విజయవాడ తరలిస్తున్నటువంటి మద్యాన్ని రాత్రి 2 గంటలకు పోలీసులు పట్టుకున్నారు. రెగ్యులర్ గా కూడా బాల్నగర్ మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కొంత అనుమానాస్పదంగా కనిపించినటువంటి డీసీఎం ని పోలీసులు తనిఖీ చేయగా దాదాపుగా 2 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే డీసీఎం లో మొత్తం ఎరువుల బస్తాలు మీద పెట్టడం జరిగింది. ఎరువుల బస్తాల్లో కింద ఈ యొక్క మద్యాన్ని దాచిపెట్టి విజయవాడకు తరలిస్తూ ఉండగా పోలీసులకు పట్టుబడింది. అయితే పూర్తిగా కూడా దీనికి సంబంధించి అసలు ఈ మద్యం ఎవరిది ఏంటి అనే దానికి సంబంధించి మరి కాసేపట్లో ఎస్పీ మహబూబ్నగర్ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే ఏపీకి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించింది అనేటటువంటి అంశం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి కాదు, ఏపీకి సంబంధించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకెళ్తున్నట్లుగా కూడా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. రాత్రి సమయంలో ఇటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుంచి బాల్నగర్ మీదుగా ఔటర్ ఎక్కి విజయవాడకు తరలించేందుకు ఈ డీసీఎం లో మద్యాన్ని ఉంచడం జరిగింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఎరువుల బస్తాలను తీసి చూడగా ఈ యొక్క 2 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యం పట్టుబడింది. దీనికి సంబంధించి అసలు ఏ పార్టీకి సంబంధించింది ఏంది అనేటటువంటి వివరాలు ఇంకా తెలియలేదు. మరి కాసేపట్లో ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. రైట్ నరేష్. గులాబీ దళపతి కేసీఆర్ బస్సు యాత్రకు సిరిసిల్ల, సిద్దిపేట సిగమూగాయి. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రోడ్ షోలకు ఈ 2 ప్రాంతాలు జనహారతి పట్టాయి. అడుగడుగున డప్పు చప్పుళ్లు, హారతులు, బోనాలతో ఘన స్వాగతం పలికాయి. గుండెలు నిండిన అభిమానంతో జై కేసీఆర్ అంటూ నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్ ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. మళ్లీ మీరే రావాలంటూ ప్రజలు దీవెనలిచ్చి పంపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ఆఖరి రోజైన శుక్రవారం విజయవంతంగా ముగిసింది. కేసీఆర్ రాకతో ఉద్యమ కిల్లాలైన సిరిసిల్ల, సిద్దిపేట సిగమూగాయి. బస్సు యాత్రగా వచ్చిన జననేతకు అపూర్వ స్వాగతం లభించింది. జన ప్రభంజనం వెల్లువలా కదిలి వచ్చింది. రోడ్ షోలలో జనం నీరాజనం పలికారు. 2 పట్టణాల్లో దారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. కేసీఆర్ రాకతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గులాబీమయమైంది. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, కోలాటాలతో జననేతకు ఘన స్వాగతం పలికారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్లోని కేసీఆర్ భవన్ నుంచి సిరిసిల్లకు గులాబీ దళపతి కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో దారి పొడవునా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సిరిసిల్లలోని కొత్త చెరువు వద్ద మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, వేములవాడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నేతన్న చౌక్ వద్ద జరిగిన సభకు కేసీఆర్ చేరుకోగానే జై కేసీఆర్, జై జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మిన్నింటాయి. కరీంనగర్ పార్లమెంటులో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపు ఆవశ్యకతను కేసీఆర్ నొక్కి చెప్పారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తామంటున్నారు. సిరిసిల్ల జిల్లా ఉండాలా పోవాలా? సిరిసిల్ల జిల్లా ఉండాలంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి అని కేసీఆర్ చెప్పారు. వినోద్ కుమార్ తో బండి సంజయ్ను పోల్చిన కేసీఆర్ ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవాన్ని కాపాడాలి, బ్రహ్మాండమైన మెజారిటీతో వినోద్ కుమార్ ని గెలిపించాలని కోరుతూ కేసీఆర్ విజ్ఞప్తి చేసినప్పుడు సభ మొత్తం పిడికిలెత్తి సంఘీభావాన్ని ప్రకటించింది. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్తూ బోయనపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని రాజయ్య హోటల్ వద్ద కేసీఆర్ ఆగారు. హోటల్లో మిర్చీలు తిని టీ తాగారు. ఈ సందర్భంగా అభిమానులు కేసీఆర్ తో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. తర్వాత కేసీఆర్ అత్తగారి ఊరైన కొదురుపాకలో మహిళలు పూలు జల్లి స్వాగతం పలికారు. కొదురుపాక చెక్పోస్ట్ వద్ద పోలీసులు కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. సిద్దిపేట మట్టిబిడ్డ, తెలంగాణ ప్రదాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అపూర్వ స్వాగతం పలికారు. మోడల్ బస్టాండ్ వద్ద జరిగిన రోడ్ షోకు జన సందోహం పోటెత్తింది. సిద్దిపేటలోని ముస్తాబాద్ చౌరస్తాకు చేరుకున్న కేసీఆర్ కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలికారు. మోడల్ బస్టాండ్ వద్ద క్రేన్ సాయంతో కేసీఆర్ కు భారీ గజమాలను వేశారు. గొల్ల కుర్మలు అందించిన గొంగిడిని కేసీఆర్ కప్పుకున్నారు. అభిమానులు గదను బహుకరించారు. సిద్దిపేట జిల్లా కోసం యుద్ధం చేద్దామంటూ కేసీఆర్ అనగానే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. నా ఆత్మీయ అన్నదమ్ములకు, సిద్దిపేట ప్రజలకు, నా పురిటిగడ్డకు బంధనమని అనగానే పెద్దపెట్టున ప్రజలు జై కేసీఆర్ అంటూ నినదించారు. కేసీఆర్ పలుమార్లు 1,00,000 మెజారిటీ రావాలన్నప్పుడు పక్కా అంటూ ప్రతిస్పందించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను గుర్తు చేసుకుని మళ్లీ మీరే రావాలంటూ ప్రజలు దీవెనలిచ్చి పంపించారు. వేములవాడకొచ్చిన ప్రధాని ఒక్క పైసా ఇవ్వలేదని సిరిసిల్ల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేవుని పేరు ఉండాలని ఈ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు కేసీఆర్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా బండి సంజయ్ అడగలేదని అన్నారు కేసీఆర్. బీజేపీ దేవుని గురించి చెప్పుడే కానీ అభివృద్ధి మాత్రం పట్టించుకోదన్నారు. సిరిసిల్ల జిల్లా దేవుని పేరు కూడా ఉండాలని ఎములాడ రాజన్న పేరు కూడా నేనే పెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టుకున్నాం. పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. 3 పార్టీలు రంగంలో ఉన్నాయి. ఏ పార్టీలు ఏం చేసినాయో మీ అందరికీ కూడా బాగా తెలుసు. నిన్ననే ఈ ప్రాంతానికి వేములవాడకు ప్రధానమంత్రి గారు వచ్చినారు. ఆయన పక్కనే బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడు. దేశం కోసం, ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ₹1 ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ₹1 కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు. చేనేతపై జీఎస్టీ వేసిన ప్రధాని మోదీ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. చేనేతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. సిరిసిల్లలో వినోద్ కుమార్ కు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ₹300 కోట్ల బకాయిలు అడిగితే చేనేత కార్మికులు నిరోధులు, పాపడ్లు అమ్ముకోవాలని కాంగ్రెస్ ఆయన అన్నాడని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై మాట్లాడితే నాపై 48 గంటల పాటు ప్రచారం చేయొద్దని నిషేధం విధించారని కేసీఆర్ అన్నారు. ఇది చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం.
గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. నేనే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక స్కీములు తెచ్చి, అనేక రకాల స్కీములు తెచ్చి, బతుకమ్మ చీరలు కావచ్చు, విద్యార్థుల డ్రెస్సులు కావచ్చు, క్రిస్మస్కు రంజాన్కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం. ఇక్కడ 370 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నాయి. దాన్ని ఈమని అడిగితే మీకెందుకు, మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నాకు కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఏమంత అధ్వానం కనబడుతున్నామనంటే నా మీద మాట నేను కోపానికి వచ్చి మాట్లాడితే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. కేవలం పద్మశాలి కార్మికులను, చేనేత కార్మికులను అవమానించిందని నేను కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు. మీరు గమనించాలి, దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద జీఎస్టీ వేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వేయలే. అన్నీ తీసేసినాడు. చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకా చాలా స్కీములు ఉంటే అన్నిటినీ రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అన్నీ కూడా రద్దు చేసినాడు. ఒక్కటి కూడా లేకుండా రద్దు చేయడం జరిగింది. చేనేత కార్మికులంటే లెక్కనే లేదు. బీజేపీ అభివృద్ధిపై చెప్పేదంతా గ్యాసేనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బట్టబయలు చేశారు. మోదీ నల్లధనం తెచ్చి పేదలకు 15 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని వివరించారు. బీజేపీకి 400 సీట్లేమో గానీ పెట్రోల్ రేట్లు మాత్రం పెరుగుడు ఖాయమన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉండరు, కార్మికులు ఉండరు, రైతులు ఉండరు, ఆటో రిక్షా కార్మికులు ఉండరు, ఎవ్వరు కూడా ఉండరు. పేదవాళ్ళ ఎజెండా ఉండనే ఉండదు. ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటుంది. పెద్ద పెద్ద అంబానీ, అదానీ, లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్సులు రద్దు చేస్తారు తప్ప పేదవాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలే. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తా అని చెప్పినాడు. సిరిసిల్లలో ఎవరికైనా వచ్చినాయా? వచ్చినాయట కదా. సిరిసిల్లకు బండి సంజయ్ తెచ్చిచ్చినట కదా, రాలేదా? 15 లక్షలు రాలే, 15 రూపాయలు రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమన్నా అయిందా? అమృత్ కాల్ వచ్చిందా? అచ్చే దిన్ వచ్చిందా? ఏమి రాలే. బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? జన్ధన్ ఖాతా ఏమైనా జరిగిందా? అంటే ఏమి కాలే. అంత వట్టిదే గ్యాసు ట్రాషు, డబ్బాల రాలేసినట్టు ఊపుడు తప్ప ఏ పేదలకేం జరగలే. ఉల్టా ఇక్కడ జరుగుతూ ఉంటే దాన్ని తీసేయడం, గోల్మాల్ దింపడం తప్ప ఎవ్వరికి కూడా న్యాయం జరగలే. గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తూ ఉంటే దానికి అడ్డం పడ్డారు. ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు. అంటే బీజేపీ అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. నేను చెప్తా ఉన్నా మీకు, ఒకవేళ మోడీ గెలిస్తే, బీజేపీ గెలిస్తే 400 పార్ గ్యారంటీ అవుతుంది. పెట్రోల్ ధర, డీజిల్ ధర 400 దాటుతుంది. అంతే కదా. మోసపోతే గోసపడతాం. జాగ్రత్త అని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిరిసిల్ల రోడ్ షోలో మాట్లాడిన ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. మహిళలకు 2500 ఎందుకు ఇవ్వలేదని కేసీఆర్ ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తానన్న హామీని అమలు చేయలేదని చెప్పారు కేసీఆర్. విద్యార్థులు, యువకులు, రైతులందరినీ కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఇష్టం వచ్చిన మాట చెప్పి వాళ్ళ నోటికొచ్చిన వాగ్దానం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ఒక్క హామీ అన్న అమలు చేసిందా? మహిళలకు 2500 వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? ఏది కాలే, ఏ ఒక్కటి కాలే. ఒకటే ఒక ఉచిత బస్సు పెట్టినారు. దాంతో బస్సులలో ఆడవాళ్ళు సర్కస్ చేసినట్టు తన్నుకుంటా ఉన్నారు. ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడి అన్నమో రామచంద్రాన్ని ఏడుస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా జరగలే.
మొత్తం రైతాంగాన్ని వంచి రైతు బంధు వచ్చిందా? రాలే. పాత 10,000 కూడా రాలేదా? అంటే రాదు కూడా, అది జరగదు కూడా. ఈ విధంగా రైతు బంధు రాలే, నీళ్లు రాలే, కరెంటు రాలే, మరమగ్గాలు మూలబడే పరిస్థితి, చేనేత కార్మికులు చచ్చిపోయే పరిస్థితి, ఎవరిని కూడా ఆదుకున్న పరిస్థితి లేదు. అటు కార్మికులను కానీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏది అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ అందరు కూడా ఆలోచించి ఓటేయాలి, ఆగమాగం ఓటు వేయద్దు. ఓటు ఎప్పుడైనా సరే ఆలోచన చేసి వేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఇక్కడ మంచి రచయితలు ఉన్నారు. సిరిసిల్లలో పెద్దేంటి అశోక్ కుమార్ లాంటి రచయిత ఉన్నాడు. ఇక్కడ మేధావులు ఉన్నారు, తెలివి కల వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా నేను కోరేది, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసగించి అన్ని వర్గాల ప్రజలను, మహిళలను, రైతులను, పేదలను ఏ ఒక్క వాగ్దానం చేయలే. కార్యక్రమాన్ని కూడా చేయకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఓట్లు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఏం ఆలోచించాలా? మేము ఏం చేయకున్నా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళీ మాకే గుద్దినరు, మాకే ఓటేసిందని మొత్తం బంధు పెడతారు. చేనేత కార్మికులు, రైతులు ఆలోచించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. మోదీ వచ్చి మళ్లీ గోదావరి నీళ్లు తీసుకుపోతామని అంటున్నారని వివరించారు. గోదావరి నీళ్లు తీసుకుపోతే మన పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకున్నామని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కోసం బతుకమ్మ చీరలు పంపిణీ చేశామని చెప్పారు. చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేసీఆర్. మరి ఇవాళ బీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరిని ఎత్తుకొని పోతా అంటున్నాడు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చి మనం అప్పర్ మానేరు ఎట్లా చేసుకున్నామో, మానేరు నదిని ఎట్లా సజీవ నదిగా చేసుకున్నామో, మిడ్ మానేరు ఎంత బ్రహ్మాండంగా కలకల్లాడుతుండేనో దాన్ని మొత్తం ఎండబెట్టినారు. మరి గోదావరి నది పోతే తెలంగాణకున్న ఒక ఆశ పోతే ఎక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి? కాబట్టి దయచేసి ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. ఏం చేయకుండా వట్టిగానే గాలి గత్తర ఓటేస్తామంటే మన బతుకులు కూడా గావర అయితే తప్ప మనకు లాభం జరగదు. అందువల్ల వెర్రి ఆవేశం కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి, మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత బిడ్డలకు నా మనవి, ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపట్టలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు తెచ్చి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని నేను బతిలాన్నా. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీ రామారావు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం. థ్రిఫ్ట్ కావచ్చు, చాలా స్కీములు పెట్టుకున్నాం. రంగులు రసాయనాలు గిట్ట తెచ్చుకున్నాం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే, ఏ మోడీ కూడా ఇయ్యలే. అయినా కూడా ఉన్నంతలో, రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో, రంజాన్ గిఫ్ట్లో, స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాం. మరమగ్గాల కార్మికులను కూడా కాపాడుకున్నాం. కనీసం నెలకు 15,000, 20,000 జీతం వచ్చే పరిస్థితి తెచ్చుకున్నాం. ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది. పాత బకాయిలు ఇవ్వడం లేదు, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదు. నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నా, రంజాన్ అయిపోయింది, మీకు రంజాన్ తోఫా వచ్చిందా అంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు ఇంత పని దొరుకుతుందని మేము ఆ కార్యక్రమాన్ని పెట్టినాం. దాన్ని ఎందుకు బంద్ పెట్టింది ఈ సర్కార్? దయచేసి ఆలోచన చేయాలి. ఒట్టిగా గుడ్డిగా ఓట్లేయడం కాదు, ఎవడో చెప్తే ఓట్లేయడం కాదు. మన బతికేంది, మన ఆగమేంది అని ఆలోచన చేయాలి. కరీంనగర్ ఎంపీగా విద్యావంతుడు, విఘ్నుడు వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బండి సంజయ్కు వినోద్ కుమార్కు ఏమైనా పోలిక ఉంటుందా అని ప్రశ్నించారు. కరీంనగర్ను వినోద్ కుమార్ అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. కొట్లాడే గుణం, కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన వినోద్ను గెలిపించాలని సిరిసిల్ల ప్రజలను కోరారు. చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేలు గెలిపబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ. కరీంనగర్ నంబర్ 1 మెజారిటీ ఇచ్చి వినోద్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా? బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా? ఆయన మాట్లాడేది ఏం భాష? హిందీయా, ఇంగ్లీషా, తెలుగా? అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం
అనేక కార్యక్రమాలు తెచ్చినారు, పార్లమెంట్లో కొట్లాడినారు. 2001 నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు, ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు. ఒక అడ్వకేటు ఇక్కడనే సిరిసిల్ల రాజేశ్వరరావు గారు, మీ అందరికి తెలుసు వారి సేవలు. వారి మేనల్లుడే మన వినోద్ కుమార్ గారు. ఒక కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చి బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి అద్భుతంగా ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి. మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఈ గడ్డ, ఈ కరీంనగర్ గడ్డ, నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన. మీరే అందరు కూడా నాకు సర్దిగట్టి 2.5 లక్షల ఓట్లతో గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి, గులాబీ జెండా గౌరవం కాపాడాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూ సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడని, సిరిసిల్ల జిల్లాను కాపాడుకుంటానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా భవిష్యత్తులో కూడా కొనసాగాలంటే వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించాలని అన్నారు. సిరిసిల్ల జిల్లా కొనసాగింపుతోనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉండానా పోవానా? సిరిసిల్ల జిల్లా ఉండానా? సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి. ఎందుకంటే రేపు తీసేస్తా అంటే కూడా అడ్డంబడి కొట్లాడేటోడు, యుద్ధం చేసేటోడు కావాలి. మీరు నాకు బలాన్ని ఇస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది. ఎంతకైనా యుద్ధం చేద్దాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా, గోదావరి జలాలు కాపాడుకోవాలన్నా, మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మునుపట్లెక్క బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని. బీజేపీకి 400 సీట్లు ఇస్తే పెట్రోల్ ధర 400 దాటుతుందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో బీజేపీపై మండిపడ్డారు కేసీఆర్. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అని, నిరుపేదలకు ఉపయోగపడదని అన్నారు. మోదీ మాటలన్నీ ఉత్త గ్యాసే అంటూ విరుచుకుపడ్డారు. పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అలవిగాని హామీలిచ్చి గద్దెకెక్కింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. మహిళలకు 2500 వచ్చినాయా? రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి పడ్డదా? కరెంటు సరిగా వస్తున్నదా? కరెంటు కోతలు మళ్ళా మొదలైనయా? మన రంగనాయక సాగర్ ఎండబెట్టినరా? రైతుల పంటలు ఎండినాయా? అంటే ఇది పరిస్థితి. ఒకటి స్కీమ్ పెట్టినరు, అది మహిళలకు బస్సు, అది టోటల్గా ఫెయిల్ అయిపోయింది. ఒక సర్కస్ లాగా అయిపోయింది తప్ప ఎవరికి లాభం జరగలే. అందువల్ల మీ అందరినీ కూడా నేను కోరేది, అర్థం చేసుకొని వివేచనతోని మన రాష్ట్ర భవిష్యత్ కోసం, ఈ దేశ భవిష్యత్ కోసం ఆలోచించి ఓటేయాలి తప్ప ఓటు ఎప్పుడు కూడా ఆగమాగం వేయకూడదు. ఏ ఒక్క హామీ అమలు కాలే, అవుతుందనే ఆశ కూడా లేదు. ఆ రోజు మనం 30,000 కోట్లు 2 దఫాలుగా రుణమాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి చెప్పినాడు, మీరు పరిగెత్తండి, లోన్ తీసుకోండి, డిసెంబర్ 9వ తేదీ నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినారు. రుణమాఫీ జరిగిందా? ఏది కూడా జరగలే. 6 ప్రధాన హామీలతో పాటు 420 హామీలు ఇస్తే ఏ ఒక్క పని కూడా జరగలేదు. బీజేపీతో ఏ ఒక్క పని జరగలేదు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను, కులము మతము అనే తేడా లేకుండా ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా అందరినీ కూడా వెనకకి తీసుకొని మనం ముందుకు పోయినాం. అందరిని కాపాడినాం, పేదలను కాపాడినాం. పేదవాళ్లకు, వృద్ధులకు 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం 4,000 ఇస్తామని చెప్పినారు. 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా? రాదు కూడా, ఇక వచ్చే అవకాశం కూడా లేదు. మీ అందరికి నేను చేసే మనవి ఒకటే, మీరు చాలా గొప్ప స్వాగతం చెప్పినారు. నా గుండెల నిండా బ్రహ్మాండమైన సంతోషం కలిగింది.
దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్.